ఏమైందిరా నేనేదో గొడవ అవుతుందిగా ఓట్లేసే కాడ. ఓ అదా మేము ఓట్లాడడానికి పోయినని చూసినావా నోట్లు ఇచ్చేసాడు పోసిరు వాళ్ళు ఏం ముఖం పెట్టుకొని ఓట్లాడగా నీకు అత్తురా అని. ఎందుకు 1000 రూపాయలు తెంగిరు కదా ఓటుకు. ఏ ఇయ్యలే అన్న 1000 రూపాయలు అన్నాడు కదా ఓటుకు. పంచనీకి పోయిన వాళ్ళు రూపాయి ఇయ్యలేదట. మళ్ళా మమ్మల్ని ఓట్లాడడానికి అయితే చేతుల కాగబెట్టి ఉత్సవత్తమన్నారు. ఉద్దా గొడవ అయింది. నాకు ఇజ్జత్ అనిపించి వెనకగా వచ్చినాయి నేను పోలే. తిన్న కాడేరికి వెళ్ళా అని మిమ్మల్ని నమ్ముకుంటే గంటను చూసి గంజెగిరినట్టు అవుతుంది. ఆయన పెద్దల పూ గెలిచిండు అయ్యా గెలవాడు ఆయన పని అయిపోయింది పో. ఏ ఆడేనా పోనీ కానీ నువ్వు ఎటుపోతున్నావు ఇవాళ కుండ చికెన్ చేద్దాం పాలే ఎండ జావా తెంగుతుంది. ఒకటి ఎండలెవర్రా కుండ చికెన్ తినేది. వేడి వేడి కురుపులు అయితే పిర్రలకు ఎండల కుండ చికెన్ తింటే ఏం కాదు. సరే 500 వేసుకున్నావు 2 బీర్లు వస్తాయి ఇంత చికెన్ వస్తుంది అనుకోని మంచిగా సిట్టింగ్ చేద్దాం పా. పైసలు లేవు మరి నా దగ్గర. అబ్బా పుక్కట్లయితే పూకాల తాగుతావు కానీ పైసలు అనేసరికి పానం పోయినట్టు చేస్తావేవరా. కనీసం వానికన్నా బుక్కడు బువ్వ పెట్టిన వారా నీ చేత. ఏ నిజమ్మా లేవు. నేను ఇవాళ నీకు 500 ఇస్తారు రేపు మళ్ళీ నాకు 500. అబ్బా కూలీసి కుదిరేసుకోవడానికి ఇదేరా. రేపండేలు చేసుకున్నా ఇలా నాకు బ్యాంకు పోయేది ఉన్నది. ఏ రేపడానికి రూపం లేదన్నట్టు మోకం కసినప్పుడే మోపియాలి పూక. నీకేం తెలియదు సెట్ 500. ఏదంగా ఇయ్యాలి అద్దుతి కౌసు అంటే గుద్ద కోసుకుంటాను. రేపు ఎన్నడా చేసుకున్నది మళ్ళా. మన ఇద్దరమే కూర్చుందాం ఇంకోడన్నా. ఇద్దరమే కూర్చున్నా మళ్ళీ వేరేటోడు ఎందుకు. ఓడు పైసలు ఇస్తాడు ఓడు ఇయ్యడు ఓడు పని చేస్తాడు ఓడు కుండ కూడా అడుగడు. ఒక కోడి తింటాం ఆరా ఇద్దరం నీ కడుపులో కందులు ఉడక. అది ఇంకా నీకు చెప్పు మళ్ళా లంజ గులిగినట్టు గులుగుతాడు. వాడు సతాగా ఆడోడు కాదు సతాగా మొగోడు కాదురా. ఇట్లా కూర్చున్నావా సిట్టింగ్ ఏనికి కథం ఇక పోదాంపా ఇంటికాడ పోరాళ్ళకి పాలిచ్చినట్టు. 500 పట్టుకోనరా. 500 ఎందుకు లపాకి దగ్గరగా నేను రాను ఇప్పుడే బ్యాటింగ్ చేసిన మీరు ఓర్రి గుడ్లు గుంజుకాచి గోటీలు లెక్క అయితే మళ్ళీ నీ గుద్దని గుట్టెనక గురువా దెంగ నూకులాట కాదురా వేరే ఉంది. నువ్వు అయితే 500 పట్టుకోనరా. మరి ఏందో చెప్పరా ఎందుకు సోద్దెంగుతున్నావు. కుండ చికెన్ అంటుకుందాం చాలా రోజులు అవుతుంది సిట్టింగ్ అయ్యేగా. ఏ ఎండకుండా శీకరేంద్ర పనికి మాల నేను రాను ఉండు. నువ్వైతే 500 పట్టుకొని రాలేవో సిపాయి అన్నకు ముందు అన్ని అడ్డకాలు తెంగుతావు. పూకాశకు మంచం మోసినట్టు నీకు తినబుద్ది మమ్మల్ని ఎందుకు లాగుతావు మధ్యలకు అంటుకొని తినిపో. 500 అట 500 ఈ చెట్ల కాతానే పైసలు మంచిగా కౌసుకు మరిగినవరా. ఒకసారి ఫాస్ట్ ఫుడ్ అంటావు ఒకసారి బిర్యానీ అంటావు కుండ చికెన్ అంటావు ఒకసారి బిందె చికెన్ అంటావు ఒకసారి బొంగు చికెన్ అంటావు. ఇచ్చలు చంపినా పోతావు పెంచావు మంచిగా. నేను రాను మీరు చేసుకో. ఎద్దన్నాక దున్ని సావాలా మొగోడు అన్నాక తిని సావాలా ఎట్లా రా నువ్వు ఇట్లా అయితే. గుడ్డి గుర్రం తిన్నట్టు ఏం తింటావురా నీ తిండి గంగలవోను ఏడబోతాదిరా నువ్వు తిన్న తిండి అంతా. ఆ పిల్లలు ఎండకపోతున్నాయి కానీ నీ గుద్దల జొరనే జొరదు కానీ 500 పట్టుకోరా సోదెంగకు. ఏంది ఇప్పుడు 500 తెచ్చుడా. 500 అంటున్నావు 2000 తెంగినవాటగా ఓటుకు. ఏం చేసినావురా పైసలు. వాళ్ళు వీకిచ్చారు నేను ముల్లే కట్టుకున్నా పాత ఎంటికలు. ఏమి ఇయ్యలేరా ఎవ్వరు చూడు అదే ముచ్చట అంటారు మళ్ళా. ఓట్లేరి అని అలా గుద్ద చుట్టూ తిరుగుతుంది కారా తిరిగినందుకు కూడా ఏం బీకియలే. బొచ్చాడ ఓట్లాడడానికి పోతేనే నోటు ఉచ్చసాడు పోసిరు. గంగలోడు తిరుగుతాడు వాళ్ళెంబడి డైరెక్ట్ ఎట్లా ముఖం మీద దెంగే అంటారు తెలుసా. బాగా కమర్షియల్ అయిపోయారా జనాలు కూడా. ఎవరికేసిరో పోయా మొన్న. సరేలేదా ఇన్నే ఉన్నావు మళ్ళీ ఎండ అవుతుంది. ఎవడెవడు. నేను చోటుగాడు ఇంకోటి నత్త అంటే అర్థం చెప్పురా. నువ్వు ఇట్టేసి పొత్తు కట్టావు లౌడా. ఎవడత్తాడు రమ్మంటే ఎవరు రాడు. ఏమన్నా ఉంటే నైట్ కాకముందే ప్లాన్ చేద్దామా. ఈ దయాలు దెంగే రాత్రి రాకున్నాం ఇంకా మా వాళ్ళు చెప్పనుకొని చంపుతారు. అబ్బా ఈడో కూడా ఈపుకోకరా అంటే గుద్దలు వెళ్ళిపోతా. నీ ప్రాబ్లం ఏందిరా. ఏంది ఏమో అన్నావు ఇప్పుడు. మా వాళ్ళు ఒప్పుకోరు మా నైట్ అయితే అర్థం చేసుకోలేవు కొద్దిగా. అది ఇవాళ రేపు ఆడోళ్ళు తిరుగుతారా బిందాస్ గా నైట్ అయితే. దయ్యాలు ఇంకా రాత్రి గోడలు దూరికే బాడుకావి. మా ఇంట్లో పంపరు నన్ను ఉత్సవతే గుద్దకు డైపర్ ఎత్తారని బచ్చపోరం లెక్క మాట్లాడుతావు మళ్ళా. మా ప్లీజ్ ఈ నుంచి దెంగేరా నువ్వు ఫస్ట్. నీకు దండం పెడితే దెంగేరా నాకు ఇజ్జత్ అనిపిస్తాను తెలుసా. నువ్వు ఇట్లా అంటే నువ్వు దెంగేరించాలి దెంగే. మంచిగా కూర్చొని పార్టీ చేద్దాం అంటే మళ్ళీ కూడా అడ్డగాలు దెంగుతారు. చెప్పు ఏమైంది వాళ్ళ సామాన్. చికెన్ తాటికాయలు మసాలా కొద్దిగా ఆయిల్ ప్యాకెట్ ఎల్లిగడ్డలు అల్లం మిరపకాయలు ఓ గంటే అంతే. పైసలు మిగిలితే అమెరికన్ సిగరెట్ డబ్బా పట్టుకోరా. అరే ఇంత ఎండ కొడుతుంటే సిగరెట్లు ఎట్లా తాగి సత్తారా. వట్టకాయలు ఉడికి ఊసిపోతాయి పిచ్చలంజోడుగా. సరే 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 ఏడికి పట్టుకురా వాళ్ళ సామాను. గురువాయ గుద్దలకు పట్టుకోనరా. ఏడికి పట్టుకొస్తావరా చెట్లకు పట్టుకోనరా. 50 రూపాయల పెట్రోల్ కొట్టినా నా బండ్లే తిరుగుతాంగా ఎట్లా మనమే. ఈ గుద్దాకి ఇట్లుండే దుకాణం పోనీకి 50 రూపాయల పెట్రోల్ తాగుతుందా నీ బండి. నీ అబ్బా పుక్కట్లా వస్తుందంటే పీ కూడా పోనీయరు మీరు. ఇక పోస్తావు పో ఒక మొడ్డలేక పెడతావే. అంతేనా ఇంకేమన్నది ఏమన్నా సామాను. పక్కింటి ఆంటీ చెప్పినట్టు మళ్ళా బొమ్మన్నారు అనుకో సామాను గిట్లా మళ్ళా బూతులు వెళ్తాయి కదా నోట్లకి వెళ్ళి. నేను పోరా సోది పుగ్గా నీ మోపైన మాగండానా. నువ్వు వచ్చేసరికి కట్టెలు పొయ్యిరాలు రెడీ అవుతాం పో.
ఏమేమి తెచ్చినవరా? అన్ని తెచ్చిన. తెల్లగా లేదురా, తెలివి తక్కువ. ఆ మతి మార్పు మంక ఉచ్చగిట్లా దొరికినావురా. ఒక్కడంటే ఒక్కడు గుర్తుండదు నీకు. అన్ని ఒకసారి చెప్పరారా నాకు? లేని గుద్ద తెల్లదా కిల్లాలికినాడు తాప తాప కూడా చెప్తారు. అబ్బా గుద్ద బాగా నొత్తాదా నీకు? పెట్రోల్ పోయించావు, పోయిరా పో, నోరు లేస్తా. నువ్వు పోయించిన 50 రూపాయల పెట్రోల్ ఉత్సాహం తాగుతాయి నా బండి. చెబ్బాసరా అంటే కసరం గీర మీద తెలుసుకున్నట్టు ఏంద్రా ఇది? కొత్తిమీర తేలే, ఉప్పు కూడా తేలే గారా, పనికి మాలిన బాడకావు. ఇలా చికెన్ మసాలా లేదు. చికెన్ మసాలా లేదురా లౌడే, మళ్ళా మర్చిపోయినావా? అరే ఎండకి ఎన్నిసార్లు తిరగాలరా? మంచిగా గుద్దమోపిరు మీరు ఇద్దరు అయితే. నన్ను సావద్దంటారు. మరి చెవులలో ఎవరిని పెట్టుకొని పోతావురా? నీ చెవులలో చంద్రాయ కొల్లి. ఒకసారి చెప్తే అర్థం కాదురా నీకు? పక్కింటి ఆంటీ దగ్గరికి అయినాడు తాప తాప పోతున్నావు. నా బొత్త చికెన్ నేను తినకుండా మంచిరా, నేను బీక్తా పో ఇంటికి. మతి మరి బాడుకావు మోపైన మా గండానా. అబ్బో నువ్వైతే మంచిగా గుద్దమోపు అలగడి పని దొరికించుకున్నావు. నువ్వు పోతే ఏమైతుందా? షాప్ కు గుడ్లు గుంజుతానే. ఆడు సచ్చిన పీనిక్ కంటే అధ్వానం మెల్లగా పోతాడు ఇట్లా గుడ్లు గుంజినాడు. సీమ కూడా వద్దాడు పోతే. నువ్వే పోనా? నువ్వే పో, తొందర తాను నువ్వే పో. ఒక కూల్ వాటర్ టిన్ను కూడా దే. ఆ రోడ్ వచ్చావు లాంజోడుగా, ఆ రోడ్ కంచెలు ఇడికి పట్టుకురావు నా కూల్ టీను. నేను వచ్చేసరికి ఆడు ఉండిపో. ముందు దేశాల చికెన్ దెంగు, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బాల్ మసాలా గిర్ర గిర్ర కలిపి దెంగు. కొన్ని ఉల్లిగడ్డలు దెంగు, కొన్ని మిరపకాయలు దెంగు, కొంచెం నూనె దెంగు. మళ్ళీ గిర్ర గిర్ర కలిపి ఒకసారి కాసేపు పక్కకు పెట్టిగా. A few moments later. మళ్ళీ నూనె నారిందా? నూనె నూనె చెప్తాం, అంత బాగుండదారా? గుద్దల కొవ్వే ఉండే కోడికి, అవసరం లేదు ఉండని. కుండల చికెన్ వేసి మీదికెళ్ళి సిప్ప పెట్టి దాని మీద బండ పెట్టి ఒకటి. అది ఉడికేలోపు మనం వైన్స్కువేద్దాం పారా. పైసలు ఎన్ని ఉన్నాయి నీ దగ్గర? 6 లైట్ బీర్లు అతాయి కావచ్చు. నాకైతే స్ట్రాంగ్ వేరు మావా. ఇక గంట వాటి దింగుతాం మళ్ళీ స్ట్రాంగ్ అన్నావు అంటే. ఏం దొరకనప్పుడు గుడుంబ కూడా తాగుతావు గానీ స్ట్రాంగ్ అట స్ట్రాంగ్. అలా షార్టేజ్ ఉన్నాయిరా పైసలు. చలనాడు ఇంకా బండి పోరా. బీర్లు లేవాటగా, ఎట్లా మరి? అయ్యో మొత్తానికి లేవట్నా? అరే లేవాట్రా, నీళ్లు దొరుకుతలేవని బీర్లు చేస్తలేరట. అరే నీళ్లు లేక బీర్లు లేకపోవడం ఏంద్రా? అరే పొద్దుకు గన్ని సార్లు నీళ్ళే తాగుతున్నాం మనం, ఉచ్చనే అత్తలేదు, ఇంకా బీర్లు ఎడికెళ్ళి వస్తాయి చెప్పు. ఇంత రెస్పెక్ట్ లేదేంద్రా తాగొత్తాలు అంటే. రేపు పంచాలు ధర్నాలు చేద్దాంపా లంజోడు కానీ షాపులు కాల తింగున్నాం ఎటు అటు. అరే లొల్లి అయిపోరా, బీర్లు లేవా నేను చూసుకుంటేమన్నా అయితే. నువ్వు ఆగవాయా, ఉండకాడు ఉండక గుద్దలు ఏలు పెట్టి వెళ్ళిపోయి చేస్తావు. అక్కడ కౌంటర్ కాడ చూసినావు ఎట్లున్నారు? బర్రెలకు బర్రెలు ఉన్నారు, లేపి దింగుతారు. నువ్వు ఓరా లొల్లి అయి నేను లేనారా చెట్ట అంత మనిషిని ఉన్నా నేను చూసుకుంటా పో. ఎవర్రా మన అనేది లొల్లి అయిపో. పెద్దల పోగు చూసుకున్నావు, వెనక దెబ్బల బాడకావు. ఎగిరించి కింద వాడ దింగుతావు. దెంగ వేడి బీర్లు ఉండవచ్చు, అవి కొంచెం అప్ప. ఈ ఎండ కొట్టే కొట్టుడుకు ఆ వేడి బీర్లు వీళ్ళ తాగినాం అనుకో కిర్రు అంటది. చెట్టు కిందనే సొల్లు తక్కువ. వచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్టమన్నట్టు ఏదో ఒకటి పట్టుకొని పోపా. సరే ఎట్లనో చాపు, నీతో లంజలొల్లి అయిపోయింది. ఎవరినైనా లవ్ చేసినావా మాను? సిగ్గా లవ్వు లవడా మనకి ఎందుకు మావా? ఏదో ఇట్లా బతుకుతాను, బతకనీరా కొద్దిగా. ఏ మొగోని కాదా లేవదా నీకు? ఎవరు దేకట్లేదు. కాదురా చోటు, మొన్న ఎవరి పేరు చెప్పి బయటకేనవరా నువ్వు? నువ్వు తప్ప ఎవరు ఉన్నారు మావా నాకు? నీ పేరే చెప్తా నేను. చెప్పా నా పేరు ఎందుకు చెప్పినవరా గుదాకిలోడా? నిన్ను నేనే ఎడదెంగుతున్నట్టు అనుకుంటాను మీ అయ్యా. అయ్యో ఒక్కసారే మావా, ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు చెప్పు? ఏమన్నా మాట్లాడకు, చెప్పనుకొని చెప్తా ఫాల్తు పూగా. ఎవరినన్నా పట్టుకొని పోతావు, ఎవరినన్నా ఏమన్నా చేస్తావు. నూకేదేమో నన్ను నూకుతారు. అదే ఆ ఇంటర్వెల్ లేరా, వాళ్ళు వచ్చిర్రు, సిట్టింగ్ వేసినాం. గుద్దల మందైంది ఒక్కొక్కనికి. 2 కాటన్లు వచ్చినాయి. తాయిన పూ కాయిందాలు బుక్కినట్టు లపాకిని బుక్ చేసినాం అదే రాత్రి తాయిన తిక్కల. వాడు తేడాగాడు వచ్చిండో అమ్మాయి వచ్చిండో తెలియదు. ఎవడు అంగుతాండో ఎవడు ఎత్తాండో కూడా అర్థం కాలేరా రాత్రి. మీ అయ్యో నువ్వు పెద్ద సంసారం అనుకుంటాను తెలుసా? చెండాల పూకొని అని తెలియదు మీ అయ్యకు. మళ్ళీ ఇంకోసారి నా పేరు చెప్పి నువ్వు పోకురా బయటకి. దెబ్బకు ఫోన్ చేస్తాడు మీ అయ్య నాకు. వేయడా రూపాయి పెట్టిన ముఖమేనా అనేది? అట్లయితే పూకోలు తాగుతావు, అందుకే వేయనావు ఆ రోజు. 1 hour later. ఏమా ఎవరికైనా ప్రాబ్లం ఆరా? నా పోరుకి ఫోన్ చేద్దామా?
ఓకే ఓకే పుకేష్ మాట్లాడుకో తీసుకో మాకు సంబంధం లేదు. చోటు ఏమో చెప్తున్నా నేను. అదే చిన్నప్పుడు గోటిలాడగా వటగాకు గోటి దాకి రక్తం ఏదో అంటున్నావు. ఎస్ ఎస్ అదే అదే అట్లా రాకూడదు. నరం జిర్రని కరీంనగర్ బస్ ఎక్కినట్టు ఎక్కిందిరా. మరి రక్తం ఉచ్చా అన్నట్టు కారింది అసలు. మనం వెళ్ళకపోయింది తెలుసా. ఏమైనా పద్మ బండ మీద బండ 12 గాని నేను వండ. నీ బర్రె ఎత్తది పెండ, నువ్వు ఉన్నావు నా గుండె నిండా. నీ జబ్బకున్నది కండ, కన్ను లేకుంటే నేనుండా. బయట ఉందెండ, నీ అయ్యి ఒప్పుకుంటే నీ మెడలెత్త దండ. నువ్వు ఆపరా ముండా. తాగినా మళ్ళా తాగుతా, గుద్దల ఖచ్చితంగా తాగుతా. నువ్వు ఇచ్చినావు పైసలు, నీ అవి ఇచ్చిందా పైసలు, నీ అవి ఇచ్చిందా పైసలు. ఆ ఓటుకు 2000 తెంగిన, ఆ పైసలతో తాగిన. ఓడిసే దాకా తాగుతా, ఎన్ని అత్తాని తాగుతా. ఎన్నడన్నా 10 ఇచ్చినావు నాకు, 20 ఇచ్చినావా? కనీసం బీర్ తాగని పైసలు ఇచ్చినావు నాకు. మళ్ళీ నీకెందుకే నేను తాగుతేంది తాగపోతేంది. నిన్ను అయ్యకు ఫోన్ చేస్తావు, ముద్దే కారపొడి పోసి కొడుతున్నావు నిన్ను. అద్దు అంత పని చేయకు. ఒక 200 కొట్టు బీర్ తెచ్చుకుంటా. పోనీ 100 రూపాయలు కొట్టే 90 తెచ్చుకుంటా. నీ మానం దక్క నోట్ల సాడు ఎన్నిసార్లు చెప్పాలి నీకు మందు తాగకని. పెండ్లు అయినాక కాగబెట్టి ఉత్సవం నేను కుయ్యవానా. ఇప్పుడైతే 200 కొట్టే బీర్ తాగి సల్లా వండుకుంటా. సరే ఇదే లాస్ట్ టైం బేబీ, తాగి సక్క ఇంటికో, ఎంత ఖరాబ్ అయితే అయ్య మీద కొట్టు, ఇదే లాస్ట్ టైం. 200 అయితే కొట్టే. ఆహా మామా 200 తెంగినవులే అటిటానా. యు రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఓపెన్ ద డోర్. కోనే ఎవరున్నారు లోపల? మమ్మీ, మై స్వీట్ మమ్మీ. లేదు మమ్మీ, నేను తాగుతానా? తాగలే, మన కుక్క మీద ఒట్టు. నిజంగా తాగలే అంటావు? నిజం మమ్మీ, తాగలే. నేను వాసన చూడు ఒకసారి. నేను మీ డాడీని రా లౌడే. అంటే డాడీ అది ఏమైనా కారపొడి అందుకో, గుద్దల కారపొడి పోసి కొడితే సౌండ్ మొత్తం వినవాడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా ఇట్లా మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తే కింద కామెంట్ చేయండి.